పక్కండి బాబాయ్. గౌరవ శాసనసభ్యులు బలరామకృష్ణ గారికి మండల విద్యాశాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. శ్రీమతి బంగారు సీతారత్నం గారికి కూడా ఎంపీపీ గారు శ్రీ సీతారత్నం గారిని ఒకే రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ధరణి సేవను అనగా వారంలో ఉన్న స్కూల్ అసిస్టెంట్లను జిల్లాలోని ప్రతి శనివారం 9 మందికి వీల్ చైర్ నియోజకవర్గంలో 53 మంది విద్యార్థులు ప్రత్యేక విద్యలు అభ్యసిస్తారు. వీరికి విద్యను అందించడం జరుగుతుంది. ఏకపడి ప్రత్యేక అవసరమైన విద్యార్థుల వరకు మొత్తం 23 మంది విద్యార్థులు ప్రత్యేక విద్యలు అభ్యసిస్తున్నారు. వీరికి విద్యము ఇక్కడ అందించబడుతుంది. ఇది ట్యాప్స్ ఇవ్వడం జరిగింది. అసలు వివిధ రకాల ప్రత్యేక ఉపకరణాలు టీచర్స్ వాళ్ళకు ఒక ఆయా అది కూడా ప్రభుత్వం మరి అన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలి. అకౌంట్ కి మరి థెరపీని కూడా కల్పించే విధంగా మనం పిల్లలతో పాటు చదువు మానిపించద్దమ్మా. ఎందుకంటే రెక్కలు వెళ్ళారు గేమ్స్ కి, అందులో ఆడుతూ అదే విధంగా మాకు కొద్దిగా సైడ్ ఉంటుంది. పెట్టేటప్పుడు నాకు ఎవరి నుంచారమ్మా? నువ్వు టీచర్స్కి వెళ్ళిపోతాడు. ఈ ఆర్టిఫిషియల్ కాంపౌండ్ తయారు చేసినటువంటి ఉపకరణాలండి. కింద కొంచెం ఎంపీపీ గారు కొంచెం దూరంగా తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ కేర్ టేకర్స్ కానీ మూవ్ అయ్యేటట్టు చేపట్టి అలా 4-5 సార్లు చేయగా సొంతంగా వచ్చి ఇచ్చారండి. కడికిలాగా ఇది ఇలా పడుతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్. కనుక్కోవడానికి ఏముంది? మ్యాజిక్ ఏదైనా సరే మంచి ఆఫీస్ రావాలి. ఓకేనా? ఏదైతే ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం లాంచ్ చేసిందో శారీరక వికలాంగులు కూడా ఏ రోజు కూడా ఆ శారీరక వికలాంగుని అనే విషయాన్ని గుర్తు రాకుండా ఉండే విధంగా పూర్తి ఆరోగ్యవంతులు ఏ విధంగా అయితే జీవిస్తున్నారో వాళ్ళ జీవన విధానం
వికలాంగుల యొక్క జీవన విధానం కూడా దానికి మెరుగైన రీతిలో ఉండాలని ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ముందుకు వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఎన్ని పరికరాలన్నీ కూడా ఏదైతే ఉందో దీని మీద కోట్లాది రూపాయలు దేశవ్యాప్తంగా ఖర్చు పెడుతున్నారు. మన భారత ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మానవ వనరుల శాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారు నిరంతరం విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాలుగా కూడా రాష్ట్రాన్ని ఖచ్చితంగా మాత్రం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టే విధంగా పలు ప్రణాళికల్లో భాగంగా ఈ యొక్క వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమాజంలో ఉన్నటువంటి పూర్తి ఆరోగ్యవంతులు ధీటుగా వాళ్ళే కూడా అభివృద్ధి చెందాలి. వాళ్ళ జీవన విధానం కూడా వారి మీద వారు నిలబడి ఒక ప్రభుత్వ ఉద్యోగము, వ్యాపారము ఖచ్చితంగా వాళ్ళు చేసుకునే విధంగా వాళ్ళకి విద్య అనేది సక్రమంగా అందాలని ఈ యొక్క ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంచి మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎప్పుడు కూడా తోడ్పాటును ఇస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సుమారు 52 రకాల పరికరాలని 3,67,816 రూపాయలు విలువైనటువంటి వస్తువుల్ని మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఈ వస్తువులు ఇవ్వడం అనేది లేకపోతే అమౌంట్ పెద్ద అమౌంట్ అనేది కాదు. ప్రభుత్వం వికలాంగుల పట్ల కూడా పూర్తి స్థాయి బాధ్యత తీసుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటిదైనా వ్యక్తిగతమైన ఇబ్బందులు వచ్చినా మీరు ఖచ్చితంగా మాకు కానీ తెలియపరిచినట్లయితే మీ సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా మరింత మంచి స్కీముల ద్వారా అవసరమైతే ఇందులో చేయగలిగే వాళ్ళకి కూడా సబ్సిడీల్లో మంచి ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలి అని అనుకుంటే కూడా స్థలాలు కూడా తక్కువ రేటు కేటాయించి మీకు సబ్సిడీతో కూడినటువంటి లోన్లు ఇచ్చి కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వ యోచనలో ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాను నేను. ఒక విద్యే కాదు, ఒక వ్యాపార రంగంలో కూడా స్థిరపడాలి. ఎందుకంటే మానసికంగా బాగాలేదు, నాకు శారీరకంగా అనారోగ్యంతో ఉన్నానని ఇంట్లో కూర్చుంటే పూర్తి ఆరోగ్యవంతుడు కూడా అతను వికలాంగుడితో సమానం. ఎప్పుడైతే వికలాంగుడు మనోధైర్యాన్ని కానీ స్థైర్యం నింపుకొని గుండెల నిండా నేను చేయగలననే నమ్మకంతో ముందుకు వచ్చిన రోజు ఖచ్చితంగా మీలో ఒక మార్పు వస్తుంది. అద్భుతాలు సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 కాళ్ళు లేని వాళ్ళు కేవలం బ్రెయిన్ మాత్రమే వర్క్ చేసినాడు ఈ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి కూడా ఉన్నాడు. మనం ఇలాగ ఉదాహరణ చెప్పుకుంటా పోతే చాలా టైం పడుతుంది, మరొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు. పూర్తిగా బెడ్డెడ్ అయిన వ్యక్తి ఈ ప్రపంచాన్ని జయించాడు. పూర్తిగా బెడ్డెడ్, ఒక ఎడ్డ తప్ప ఏమీ పనిచేయదు ఆయనకి. అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి దాంట్లో వికలాంగులు అనేది అది ఇంకా మేము ఈ సమాజానికి పనికిరాము, లేకపోతే ఈ సమాజంలో జీవించలేము, ఈ సమాజానికి మమ్మల్ని చిన్న చూపు చూస్తుందనే భావన మాత్రం మీరు విడిచిపెట్టేయండి. దానికి అంత్యక్రియలు చేసి మీరు ప్రశాంతమైన జీవితంలో నేను ప్రతి రంగంలోనే పోటీ పడగలను, నాకు ఆత్మవిశ్వాసం ఉందని ముందుకు వచ్చిన రోజు ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. అలాగే స్పాన్సర్స్ కూడా సహకరిస్తారు. అదేవిధంగా రాజానగర్ నియోజకవర్గంలో పదవులకు అతీతంగా కూడా ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ సపోర్ట్ వచ్చినా కానీ నేను అంతా కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మీకు సపోర్ట్గా నిలబడతానని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.